ఏంటి అలా చూస్తున్నావు? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటి? బాగి భలే ఉన్నావే. బాగున్నానా? నిజమా? నా పిల్లల్లా ఉన్నావు. నీ బర్త్డే ఎలా జరిగింది? ఎలా ఏడిసింది? ఇంట్లో అందరు ఫోన్ చేశారు, ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేశారు, సో బాగుంది. ఈ పుట్టినరోజులు అయితే అందరికీ గుర్తొచ్చేస్తాం, మిగతా టైంలో ఎవరికి గుర్తుండవు. అదేంటో. అది ఎప్పుడో సేవ్ చేసుకున్న నంబర్ అలాగే ఉండిపోయింది. నీకు నా గురించి తెలుసు కదా, నేను కుళ్ళిపోతానని నీకు తెలుసు కదా. నువ్వే అంటావు కదా నేను కుళ్ళిపోతానని చెప్పి. మరి నంబర్ బ్లాక్ చేసి డిలీట్ చేయాలి కదా. నా కర్మ గుర్తులేదు, అందుకే కదా ఎన్నిసార్లు సారీ చెప్తున్నాను. ఎక్కడున్నావు? మాదాపూర్. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఇంకెక్కడికి వెళ్తాను? మా ఇంటికి. డిప్ప పగిలిపోతుంది. యూటర్న్ తీసుకుని ఇంటికి రా. 2 నిమిషాలు ఇంట్లో ఉండకపోతే బాగోదు. నేను రాను. We were made for each other. చందు, చందు, చందు లేరా? లే ఒకసారి. చందు నాకు భయం వేస్తుంది. చందు ఒకసారి లే. నీ మొహన్ అర్థంలో చూసుకున్నావా? ఎప్పుడు జోక్సేనా? నువ్వు ముందులే, నేను ఒకటి ఇంపార్టెంట్ చెప్పాలి నీకు. చందు లే. చందు ఏమైంది? నా పీరియడ్స్ ఇంకా రాలే చందు, నాకు భయం వేస్తుంది. దారిలో ఎక్కడ ఉండుంటే రేపు ఎల్లుండి వచ్చేస్తాలే. నాకు నిజంగా భయం వేస్తుందని చెప్తున్నా. జోక్స్ అయ్యే ప్లీజ్. ఒసే, ప్రతి నెల నాకు టార్చర్ అంటే బాబు. పీరియడ్స్ రావట్లేదు అంటావు. అవి 2 రోజుల్లో వచ్చేస్తాయి. అవి వచ్చాక మళ్ళీ నాకు పీరియడ్స్ వచ్చేసినాయి అంటావు. వస్తాయిలేవే. నీకు అర్థం కావట్లేదురా, భయం వేస్తుంది నాకు. నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళాను. ఓహో, ఆఫీస్ ఎక్కొట్టానుక ఇది. ఒసే, నువ్వు మంత్లీ ఎన్ని లీవ్స్ పెడతావు నీకు తెలుసా? నిన్ను ఆఫీస్లో ఏమనరా? అని ఇంట్లో ఉండి ఏం చేస్తావే? ఇంట్లో ఉండి ఏం చేస్తానా? ఇల్లు తుడవాలి, బట్టలు ఉతకాలి, బాసన్లు కడగాలి, ఎన్ని పనులుంటాయి తెలుసా? హ్యాపీగా ఏసీలో కూర్చుని ఉద్యోగం చేసుకోవే అంటే ఇంట్లో ఉండి ఇల్లు ఉడుకుతాను, గిన్నెలు తవ్వుతాను, బట్టలు ఉతుకుతాను, వంట వండుతానంటావేంటే? హౌస్ వైఫ్లో ఉంటానంటావేంటే? నీకు హౌస్ వైఫ్స్ అంటే అంత చులకనా? ఒక్కరోజు ఇల్లు తుడిచి బట్టలు ఉతికి బాసలు కడిగి చూడు, అర్థమవుతుంది. బాబోయ్ చూద్దాం. అవి ఏమన్నా పెద్ద బ్రెయిన్తో చెయ్యాలా? బాడీతోనే కదా, చాలా ఈజీగా చేసేస్తాం. డన్. ఈరోజు నన్ను, ఇంటిని నువ్వే చూసుకోవాలి. బాసన్లు కడగాలి, ఇల్లు తుడవాలి, బట్టలు ఉతకాలి, వంట కూడా నువ్వే ఉండాలి. స్విగ్గీలో, జొమాటోలో ఒక్క ఆర్డర్ కూడా పెట్టొద్దు. డన్. మా అమ్మ 3 చూసుకుంది, నన్ను, మా చెల్లి, మా బాబుని. అలాంటిది నిన్ను ఒక్కదాన్ని ఒకరోజు చూసుకోలేనా? చూద్దాం ఎలా చూస్తావు. చూడు బాగా చూడు. అర్థమైందా ఏంటి? నువ్వు ఇంక బయలుదేరు. గంటలో మొత్తం అన్ని పనులు చేసి నీకు ఫోన్ చేస్తా. దబంగ్ దొబే వెళ్ళు. చాలా పనులు ఉన్నాయి, వెళ్ళు. గంటలో ఫోన్ చేస్తాను నీకు, వెళ్ళు. అయిపోద్దులే. ఎగిరిపోతున్నావేంటి? ఫ్యాన్ ఆర్పాలి ఫస్ట్.
చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏంట్రా గంట అయిపోయింది, పనులన్నీ అయిపోయాయి మరి? జస్ట్ ఇప్పుడే చీపురు పట్టుకున్నాను. ఇప్పటి వరకు ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడాను. జస్ట్ ఇప్పుడే చీపురు పట్టుకున్నాను. ఇప్పుడు మొదలెడితే గంటలో మొత్తం అయిపోతాయి. ఊడ్చిన తర్వాత మాప్ కూడా పెట్టాయి. ఓయ్ తొట్టు ఒకటి అన్నావు కదా. తినే ముందు చేయి కడుక్కొనేగా తింటావు. ఇది అంతే. ఇంక లాగదు. సరే నరాలు ఇరిగిపోతాయి బాబోయ్. ఎవడా హలో, పని అయిపోయిందా? హలో 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 హలో, అరే వినిపిస్తుందా? హలో 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 హలో. చందు వినిపిస్తుందా? గంట గంటకి మింగుతుంది. అయ్య బాబోయ్, ఇవన్నీ మనం తిన్నాయే. తింటున్నప్పుడు తెలియదు కానీ కడుక్కుంటే తెలుస్తుంది. హలో. రే ఏడుస్తున్నావా ఏంటి? లేదా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. సర్లే, పనులు అయిపోయా? ఇప్పుడే వంట మొదలు పెట్టాను. టైం చూసావా? 3 అయింది. ఇప్పుడా నువ్వు వంట స్టార్ట్ చేసేది? ఓయ్ బట్టలు ఉతికాను, అంట్లు కూడా తోమాను. ఏంటి 5 hours నీకు ఊడ్చి బట్టలు ఉతుకోవడానికి సరిపోయిందా? బాగి ప్లీజ్ బాగి, నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు. ఎటకారం చేసి డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాలని కూడా నేను కోరుకోవట్లేదు. ప్లీజ్ గంట గంటకి ఫోన్ చేసి దొబ్బద్దు. ఫోన్ పెట్టే. రే నేను ఎక్కడ దొబ్బాను రా, మాట్లాడుతున్నా. ఏం క్లీన్ చేశాడేమో, దుమ్మంతా ఎక్కడిదక్కడే ఉంది. చందు, ఇది కూడా ఇక్కడే పెట్టాడు. చందు చందు ఎక్కడున్నావు? పని చేయమంటే నాకు ఎక్స్ట్రా పని పెట్టాడు. బా అంత దరిద్రంగా ఉంది కిచెన్. చందు చందు ఎక్కడున్నావు? చందు ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటి? నిన్నేలే. ఏమైందిరా? ఫీవర్గా ఉంది. సరే ఒకసారిలే, నేను పాలు టాబ్లెట్ తీసుకొని వస్తాను. ఏమొద్దు. లేరా? తీసుకో. చూసి వేడుకుంది. టాబ్లెట్ ఏది? పాలలో కలిపేశాను. చేయక ఇంత వర్క్ చేసావు కదా, అందుకే ఫీవర్ వచ్చింది. పాలు తాగి పడుకో, రేపటికల్లా మళ్ళీ కోతిలాగా అయిపోతావు. చేతిలో వేడి గ్లాస్ పెట్టేసావు కానీ 2 చేతులు జోడించి దండం పెట్టాలి మీ ఆడోళ్ళకి. రోబోలు కూడా ఎందుకు పనిచేయవే మీ ముందు?
అంత పని చేస్తారా? చేస్తే కానీ అర్థం కాల. ఇల్లు శుభ్రంగా పెట్టి మాకు శుభ్రంగా భోజనం పెడితే మేము బయటికి వెళ్ళి రాజ్యాలు వెళ్తుంటాం. మీరు లేకపోతే మేము లేవే. సరే తాగు. ఏమైందిరా? మా అమ్మ గుర్తొచ్చింది. ఒకసారి మా అమ్మతో మాట్లాడొస్తా. సరే మాట్లాడు. అమ్మా, ఐ లవ్ యూ. ఏరా తాగావా?